హాయ్ అండి. బార్లీతోని ఎన్నో ఉపయోగాలున్నాయో తెలుసా? మన శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. కిడ్నీలో రాళ్ళుని ఏర్పడకుండా చేస్తుందండి. అలాగే మన బాడీలో ఉన్న హీట్‌ని కూడా తగ్గిస్తుంది. ఈ ఎండాకాలంలో అయితే ది బెస్ట్ రెసిపీ అనాల్సిందే. చాలామంది పిల్లలైతే తాగడానికైతే అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా అవాయిడ్ చేయకుండా వాళ్ళకి నచ్చిన విధంగా చక్కటి రెసిపీస్‌తోని మీ ముందుకొచ్చినాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా 100 గ్రామ్స్ బార్లీ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ అందులో వేసేసుకొని ఓ 3 అవర్స్ పాటు నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. 3 అవర్స్ అయిన తర్వాత చూడండి బార్లీ మొత్తం డబల్ సైజ్‌కి వచ్చేస్తాయి. ఇలాగ మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నెలో 3 గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన బార్లీ అనేది అందులో వేసేసుకోవాలి. నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇవి ఎక్కువ సేపు కూడా ఉడకదండి. ఒక 5-10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్‌లోనే మొత్తం మంచిగా ఉడికిపోతాయి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం తీసేసుకొని అందులో ఉన్న బార్లీ రైస్ మొత్తం పక్కకు పెట్టేసుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం చిక్కగా ఈ విధంగా వస్తాయండి. ఇవి వచ్చిన తర్వాత ఇవి 2-3 గ్లాసుల వరకు ఉంటాయి వాటరు. ఇందులోకెళ్ళి హాఫ్ తీసుకొని నేను ఇంకొక రెసిపీ చేస్తున్నాను. హాఫ్ ఏమో ఇంకొక రెసిపీకి అది చూపిస్తాను. ఫస్ట్ ఒక రెసిపీ చూడండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులోకెళ్ళి హాఫ్ బార్లీ వాటర్ అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి. అందులో రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని పిల్లలు అలాగే తాగమంటే అయితే తాగరండి. వాళ్ళకి ఇష్టమైన విధంగా చేసి పెట్టామంటే ఇష్టంగా తాగుతారు. అందుకనే నేను కొంచెం డిఫరెంట్‌గా టమాటా చట్పటా తీసుకొచ్చాను. చాలా బావుంటదండి సూప్ ప్యాకెట్ అయితే. రూ. 10 ఎక్కడైనా షాప్‌లలో అవైలబుల్ ఉంటుంది. ఇదేస్తేనే కొంచెం పుల్ల పుల్లగా చాలా బావుంటది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక రూ. 10 ప్యాకెట్ అందులో మొత్తం వేసేసుకొని 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఈ సూప్ అనేది వేడి వేడిగా తాగితేనే చాలా బావుంటదండి. చల్లగైతే అంత టేస్ట్ అనిపించదు. బార్లీ అనేది వేసవి కాలంలో తాగేది కదా! మళ్ళీ వేడి వేడిగా తాగితే బావుంటదా అంటారు. ఎలాగైనా సరే అండి దాంట్లో ఉన్న విటమిన్స్ అనేది మనకొస్తాయి కాబట్టి ఎలాగైనా తాగొచ్చు. మళ్ళీ అది సూప్ వేసుకుంటే మళ్ళీ దాని ప్రోటీన్స్ పోతాయి అంటారు కాబట్టి పిల్లలకి వాళ్ళకి ఏదైనా సరే 50% 25% అయినా దాంట్లో ఉన్న ప్రోటీన్స్ వస్తాయి కాబట్టి ఇలా చేసి పెట్టినా సరే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అయితే ఏమి కాదు. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లలకే కదండీ! మనం గూడా ఎప్పుడూ ఒక విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా చేసుకొని తాగినా చాలా బావుంటుంది. ఇప్పుడు మిగిలించుకున్న బార్లీ వాటర్‌లో కొంచెం సబ్జా సీడ్స్ వేసేసుకొని, పుదీనా వేసేసి, సాల్ట్ వేసేసుకొని, కలుపుకొని ఇలాగైనా తాగేయొచ్చండి. సబ్జా సీడ్స్ ఒక 10 మినిట్స్ ముందు ఒక 2 టీ స్పూన్ నిండా వేసేసుకొని నానబెట్టి పెట్టేసుకునేవవి. అది అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. 2 రెసిపీ చాలా బావున్నాయి కదా! పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే ఈజీగా కొంచెం డిఫరెంట్‌గా 2 చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో. చాలా బెనిఫిట్స్ ఉంటాయి బార్లీలో. ఇదే కాక ఇప్పుడు మిగిలిన బార్లీ బియ్యంతోని గూడా ఒక రెసిపీ చేసుకోవచ్చండి. అది పడేయకుండా. అందులో ముందుగా చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కచ్చపచ్చగా చేసేసుకొని ఒక బౌల్‌లో తీసేసుకోవాలి. మిగతాది కూడా అలాగే చేసేసుకొని అంతా ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో కడిగి పెట్టుకొని కొంచెం కొత్తిమీర అందులో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారం తినే బట్టి తీసుకోండి. ఒక 10-15 వరకు తీసుకున్నాను. పచ్చి కరివేపాకు తీసుకురావడానికి, కలిమాకు తీసుకోవడానికి ట్రై చేయండి. నా దగ్గర లేదని కొంచెం ఎండి తీసుకున్నాను. పచ్చిదైతే చాలా బావుంటుంది రెసిపీకైతే. ఈ విధంగా మొత్తం వేసేసుకొని వాటర్ ఏయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇది మొత్తము ఈవినింగ్స్ అవర్స్‌లో పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బావుంటాయండి. ఒక్క దానితోని 3 రెసిపీ చూడండి ఎంత చక్కగా హెల్తీ రెసిపీసో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా నచ్చుతాయి. అది కూడా హెల్తీ రెసిపీస్ అంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి. బార్లీతోని ఎప్పుడు సూప్సే కాకుండా ఇలా స్నాక్స్ కూడా ఎంత బాగుంటాయో చూడండి. ఇదే కాకుండా ఇంక ఇష్టమైన క్యారెట్ అయినా సరే మనం ఏదైనా బీట్రూట్ తురుమైనా సరే ఏదైనా వేసుకోవచ్చు. టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని ఉల్లిగడ్డ 2 మీడియం సైజ్ ఉన్నవి తీసుకుని కొంచెం లావుగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకొని 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది 100% బాగా హీట్ అయ్యి ఉండాలండి. ఆయిల్ హీట్ లేకపోతే కబాబ్స్ అనేది విరిగిపోతాయి ఆయిల్‌లో వేయంగానే.
కొంచెం చిన్న సైజ్ అంతా తీసేసుకొని అరిచేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా కబాబ్ షేప్లో చేసుకోవాలి. ఎక్కువ లావుగా ఉండొద్దు, ఎక్కువ పల్సగా ఉండొద్దు. చేసుకునేటప్పుడు కబాబ్స్ సేమ్ సైజు రావాలి మొత్తం అనేది. మన ఫింగర్ ఎంత పొడుగు ఉంటుందో అవి అంత పొడుగా చేసుకోండి. కబాబ్స్ అనేవి అన్నీ కరెక్ట్గా వస్తాయి షేప్ అనేటివి. ఇలా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ అందులో చేసేసుకొని వేసేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకోవద్దు, అలాగే ఉంచేసుకోవాలి. 2-3 మినిట్స్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసేసుకొని మళ్ళీ 2-3 మినిట్స్ తర్వాత సేమ్ అలాగే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవద్దు. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే చక్కగా కబాబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి. ఇవనేవి కొంచెం చల్లగైన తర్వాత టమాటా కెచప్స్తో తింటే ఇంకా చాలా బాగుంటాయి. ఇవి వేడి వేడిగా తినవద్దు, చల్లగైన తర్వాతనే టమాటా కెచప్ వేసుకొని తినాలి. చాలా బాగుంటాయి. ఏదైనా కబాబ్స్ అయినా సరే ఏవైనా సరే వేడి వేడిగా తింటేనే బాగుంటాయి అంటారు, కానీ బార్లీతోని చేసిన ఈ రెసిపీ అయితే చల్లగైన తర్వాత దాని టేస్ట్ అనేది బాగుంటాయండి. ఇవి ఈజీగా 2 డేస్ వరకు స్టోర్ చేసుకొని తినేయొచ్చండి. చాలా బాగుంటాయి. మళ్ళీ అదే కాకుండా మనం బార్లీ అనేది మన శరీరానికైతే చాలా ఉపయోగాలు ఉంటాయి. బార్లీ సూప్ అలాగే తాగడం ఇష్టం లేని వాళ్ళకైతే ఇలా డిఫరెంట్‌గా సూప్ చేసి ఇవ్వచ్చు. లేకపోతే ఇలా కబాబ్స్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చండి. మళ్ళీ మీరెప్పుడైనా ఈ విధంగా కాకుండా ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఈసారి అలా ట్రై చేద్దాము. ఎక్కువ ఆయిల్ అనిపిస్తే ఏమో ఇట్లా టిష్యూ పేపర్‌లో వేసేసుకోండి. ఎక్కువైతే ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకోవద్దు. మీకు ఆయిల్ ఏదైనా అనిపిస్తే టిష్యూ పేపర్‌లో వేసేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. మళ్ళీ 3 రెసిపీస్‌లలో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా మీరు ఈ విధంగా కాకుండా కొత్తగా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఆ రెసిపీ కూడా కామెంట్ చేయండి నాకు. ఈసారి ట్రై చేస్తాను నేను కూడా. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.